చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ మీరు నినాదం మొదలు పెట్టారు. ఎక్కడ మొదలైంది ఈ గొడవ? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆంధ్ర పెత్తందారులని ఎదిరించినప్పుడు వాళ్ళ సంస్కృతిని కూడా ఎదిరించి మాకు కల్చర్ ఉన్నది. కేసీఆర్ పలు సందర్భాలను అనేటోడు, మీ అట్టు వేరు, మా జొన్న రొట్టె వేరు, మీ పూతరేకులు వేరు, మా కట్టెగారెలు వేరు. మార్వాడీలతో మీకు గొడవ ఎక్కడ మొదలైంది? గొడవ వాళ్ళతో మాకు ఎక్కడిది మేడం గొడవ? వాళ్ళు కొట్టారు మొన్న మోండా మార్కెట్లో చిన్న గల్లీలో కారు ఆపినందుకు. ఏంది బ్రదర్, ఇది రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ కదా, మీరు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా స్థానికస్తులకి, అది ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మీరు జులుం చెలాయిస్తారు, మమ్మల్నే కొడతారు, మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు, సంపదామని ధమ్కీలు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? మా ప్రాంతంలో మాకు బతికే స్వేచ్ఛ కూడా లేదా? వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా? మీరు మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నారు. మీ దృష్టిలో మార్వాడి కల్చర్ అంటే ఏంటి? దాల్ బాటి ఏమంటారు, బంగిడి. వాళ్ళ కల్చర్ అంటే బంగిడి ఏదో ఆడతారు. ఇక్కడ తెలంగాణలో మేము చిరుతలు ఆడేవాళ్ళం. జాతీయవాదం ముసుగుతోని, మతవాదం ముసుగుతోని, మనం అందరం హిందువులం బంధువులం అనేటువంటి ముసుగుతోని ఉత్తరాది పెత్తనాన్ని దక్షిణాది మీద రుద్దుతామంటే ఎలా? తమిళనాడులో తని ధర్మేశాలు, కేరళలో తని ధర్మేశాలు. ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరని. మధ్యలో బీజేపీ మాధవీలత గారు కూడా ఎంటర్ అయ్యారు ఇందులోకి. ఎంఐఎం వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు మాట్లాడరు, ఈ గుజరాతీల మీద మార్వాడీల మీద మీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఎంఐఎం వాళ్ళు దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు 11 ఏళ్ల నుంచి. నేనైతే ప్రధానమంత్రిని కాదు, హోంమంత్రిని కాదు. ఆమె రోహింగ్యాలా ఏమన్నది కదా, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు, జిహాదీస్ ఉన్నారు, ఏదో చెప్పుకుంటూ వచ్చింది. మరి అట్లా ఉన్నారని నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వం ముందు పెడితే రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ బలగాలని మీరు పిలిపిస్తే పర్మిషన్ ఏమన్నాడు ఏమన్నా? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ వార్తల్లోకి ఎక్కిన తెలంగాణ శ్యామ్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. కష్టపడి వ్యాపారాలు చేసుకోవడం, గుట్టుగా బతకడం మాత్రమే తెలిసిన గుజరాతీలను, మార్వాడీలను వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ మాధవీలత కూడా ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణ శ్యామ్తో మాట్లాడి అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. నమస్తే శ్యామ్ గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటూ మీరు నినాదం మొదలు పెట్టారు. ఎక్కడ మొదలైంది ఈ గొడవ? అంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు మేడం. ఇప్పుడు 12-15 సంవత్సరాల కిందనే పెద్ద పెద్ద తెలంగాణ మేధావులు, ఏమంటారు, ఐఏఎస్ఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే ప్రొఫెసర్ వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, ఎంఎస్ గోపీనాథ్ లాంటి వాళ్ళు, డాక్టర్ జిలకర్ సింగ్ లాంటి వాళ్ళు, ఇలా తెలంగాణలో ఉన్నట్టు పృథ్వీరాజ్ అన్న, రకరకాల మేధావులందరూ, తెలంగాణలో ఉన్నట్టు మేధావులందరూ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆంధ్ర పెత్తందారులని ఎదిరించినప్పుడు వాళ్ళ సంస్కృతిని కూడా ఎదిరించి మాకు కల్చర్ ఉన్నది. కేసీఆర్ పలు సందర్భాలను అనేటోడు, మీ అట్టు వేరు, మా జొన్న రొట్టె వేరు, మీ పూతరేకులు వేరు, మా కట్టెగారెలు వేరు, మీ పండుగలు వేరు, మా పండుగలు వేరు, మీరు గోంగూర అంటారు, మేము ఇది అంటాము అని చెప్పి ఇలా రకరకాల వాదనలు వచ్చాయి. పాటలు కూడా వచ్చాయి. ఏమంటారు, అయ్యోనివా, నువ్వు అవ్వోనివా, నీకు నాకు సుటారీకం ఎక్కడిది, ఇటువంటి పాటలన్నీ వచ్చినాయి. నువ్వు మాకు పని చేత కాదని అవమానించినప్పుడు, మీరేమన్నా మీ కట్టడం, మీ హైదరాబాద్ను మేమే కట్టినాం అన్నప్పుడు, నువ్వు గోల్కొండ కట్టినావా, చార్మినార్ కట్టినావా, రామప్ప చెరువు కట్టినావా అనే వాదనలు వచ్చాయి. మేమేమంటారంటే ఇంత దుర్మార్గం అంటే మాకు వ్యాపారం చేత కాదంట. ఇది ఎక్కడిది మేడం? ఎండగాక మొన్న డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ జిల్లాలో వీడియోస్ బయటకు వచ్చాయి. వీళ్ళే అమ్ముతున్నారని అన్ని దుకాణాలు వీళ్ళే పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ వృత్తులను ధ్వంసం చేసి అన్ని వ్యాపార రంగంలోకి దూరిపోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కయ్యి, రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి మా కుల వృత్తిని జాతీయవాద ముసుగులో మా కులాలకు అన్యాయం చేస్తా అంటే స్వర్ణకారులు మొత్తం రోడ్డెక్కి ఉలిబాడిష దెబ్బ అంటారు. ఐడియా ఉంది కదా, తుడుం దెబ్బ, బంజారా దెబ్బ, దళిత దెబ్బ అని సంఘాలు, కుల సంఘాలు అంటారు. ఉలిబాడిష దెబ్బ అని ఉద్యమం మొదలుపెట్టారు వాళ్ళు స్వర్ణకారులు. కాలజ్ఞానాన్ని రచించిన పూతులు బ్రహ్మం గారి వారసులు వాళ్ళు. చెక్క పని చేసేటోళ్ళు, శిల్పాలు చెక్కేటోళ్ళు, బంగారం పని చేసేవాళ్ళు స్వర్ణకారులు అంటారు. ఆ బంగారం తయారు చేసేటువంటి దాన్ని తాగి 20 మంది చచ్చిపోయారు మేడం. మార్వాడీలతో మీకు గొడవ ఎక్కడ మొదలైంది? గొడవ వాళ్ళతో మాకు ఎక్కడిది మేడం గొడవ? వాళ్ళు కొట్టారు మొన్న మోండా మార్కెట్లో చిన్న గల్లీలో కారు ఆపినందుకు. ఏంది బ్రదర్, ఇది రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ కదా, కారు తీసి పక్కన పెట్టొచ్చుకుంటే నువ్వెవడరా నన్ను అడుగుతానికి అని ఓ దళితుని కొట్టారు. కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషించారు. అక్కడే స్థానికస్తుడు అడగడానికి పోయిన ఒక ముదిరాజుని, ఒక యాదవ్ని, ఒక పాల వ్యాపారం చేసుకుని కొట్టారు. కేసు అయింది. ఏమంటారు, చట్టం తన పని తను చేస్తుంది.
రైట్, మేము కాదండి. ఈ పంచాయతీ అక్కడి నుంచి మొదలైంది కాదు మేడం, అసలు పంచాయతీ కాదు. మేమేమంటున్నాం, మీరు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నా, ఈ కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా స్థానికస్తులకే, అది ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. అది ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ అయినా అని ప్రభుత్వాల ముందు మేము డిమాండ్లు పెడతా ఉన్నాం. మా తప్ప అరే మా కులాలు రోజు ఆత్మహత్యలు చేసుకున్నాయి కదా. మొన్న నాగర్ కర్నూలు రోడ్లు ఎక్కారు కోమటోళ్ళు, వైశ్యులు. వ్యాపారం ఎవరు చేసేవారు మేడం? తెలంగాణ ఆంధ్రాలో ఎవరు చేసేవాళ్ళు మేడం? కోమటోళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు మార్వాడీలు, రాజస్థాన్, గుజరాత్లు ప్రతి గ్రామంలో చేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, మేము కాదని అంటలే. కానీ మీరు జులుం చెలాయిస్తారు, మమ్మల్నే కొడతారు, మళ్ళీ వార్నింగ్లు ఇస్తారు, సంపుతామని ధమ్కీలు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? మా ప్రాంతంలో మాకు బతికే స్వేచ్ఛ కూడా లేదా? వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా మాకు? మీరు మార్వాడీ కల్చర్ గో బ్యాక్ అంటున్నారు. మీ దృష్టిలో మార్వాడీ కల్చర్ అంటే ఏంటి? దాల్ బాటి ఏమంటారు, బంగిడి. వాళ్ళ కల్చర్ అంటే బంగిడి ఏదో ఆడతారు. ఇక్కడ తెలంగాణలో మేము చిరుతలు ఆడేవాళ్ళం. ఇంకేదో రకరకాల పండుగలు ఏవో చేసుకుంటారు వాళ్ళు. నాకు ఎప్పుడైతే వాళ్ళు బోనాలు ఎత్తుకున్నట్టు, బతుకమ్మ ఆడినట్టు, శివసత్తులు ఊగినట్టు ఇటువంటి ఎప్పుడు చూడలే. వాళ్ళ కల్చర్ వాటిని ఏమంటారో కూడా తెలియదు మేడం. నేను రోడ్ల మీద చూసామని అప్పుడప్పుడు. ఆ కల్చర్కు మన వాళ్ళు కూడా ఇదైపోయారు. ఇప్పుడు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పండుగ ఉంది మేడం వాళ్ళది, వాళ్ళ పండుగను కూడా మన వాళ్ళు చేసుకునేటువంటి దుస్థితిలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఆ విధంగా మన వాళ్ళ మైండ్ సెట్ని ఇలా చేశారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో బతుకమ్మ పండుగకు ఒక ఇదొచ్చింది, బోనాల పండుగకు ఒక ఇదొచ్చింది. సో జాతీయవాదం ముసుగుతోని, మతవాదం ముసుగుతోని, మనందరం హిందువులం బంధువులం అనేటువంటి ముసుగుతోని ఉత్తరాది పెత్తనాన్ని దక్షిణాది మీద రుద్దుతామంటే ఎలా? తమిళనాడులో తని ధర్మేశారు, కేరళలో తని ధర్మేశారు. ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరని వీళ్ళు ఇష్టమైపోయింది. అది ఆ కల్చర్ అంటే తెలియదే ఉన్నది. శ్యామ్ గారు, మనం ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, స్వతంత్ర రాష్ట్రం వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మార్వాడీలను కూడా వెళ్ళిపోమని చెప్పి మనం మాత్రమే ఉందామా? తప్పు మేడం. ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని ఎక్కడ అనలే మేడం. మనం అధికార వికేంద్రీకరణ జరిగింది, అన్నదమ్ముల్లాగా విడిపోయామే తప్ప మనుషుల్లాగా వెళ్ళిపోయాం మేడం. ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఎంతమంది పని చేసుకోవట్లేరు మేడం, ఎంతమంది వ్యాపారాలు చేసుకోవట్లేరు, తెలుగు వాళ్ళకి ఎంతమందికి ఉపాధి కల్పించట్లేరు. వాళ్ళని వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మా వాళ్ళని కొట్టినప్పుడు ఆవేశంతో మా వాళ్ళు పాటలు పాడారు. మా మీదకి వచ్చి మా ప్రాంతంలో బతుకుంటూ మమ్మల్ని కులం పేరుతో దూషించి పళ్ళు ఇరగొడతారు, చెవు బాలగొడతారు, రక్తాలు చూస్తారని కోపంలో మాట్లాడిన మాట వాస్తవం. వాళ్ళు మనుషులనే ఉండి వెళ్ళిపోమంటాం. ఎందుకు తెలంగాణ వాళ్ళు పోయి అక్కడ బతకట్లేరా? తప్పు కదా. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, ఈ కులాలకు ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేయండి. వ్యాపార రంగంలో బీసీ కులాలని, ఎస్సీ కులాలని, వృత్తులు చేసుకునే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. తెలంగాణ వ్యాపార సంఘాలు ఉంటాయి మేడం. ఆధిపత్యం ఎవరిది ఉండాలి? తెలంగాణ వాళ్ళదే ఉండాలి కదా. వాళ్ళది ఉండడం నాకు అర్థం కాదు. తెలంగాణ కల్చర్లో మనకే ఉంది తెలంగాణ కల్చర్ అనేది. ఇప్పుడు మార్వాడీ కల్చర్ని మనకి నచ్చి మనం అడాప్ట్ చేసుకుంటున్నామే తప్ప వాళ్ళెవరు కూడా పెద్దగా మన మీద బలవంతంగా రుద్దుతున్నదేమీ లేదు కదా. సీమాంధ్రులు కూడా అప్పుడు ఇలాగే అన్నారు మేడం. ఎందుకు లగడపాటి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వీళ్ళు కూడా ఏమవుతుందిరా భయ్, అందరం తెలుగు వాళ్ళమే కదా, రాసేది ఒకటే పూసేది ఒకటే. అంటే మా భాష వేరు, మా కల్చర్ వేరు, మా ఆచారం వేరు, మేము ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతాం. ఎందుకు మేడం అదంతా ఎందుకు? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఆహార అలవాట్లు వేరని కూడా ఏమంటారు బోర్డులు ఉంటే ఆంధ్ర భోజనం ఏంద్రా నాయన తెలంగాణలో పెట్టినా తెలంగాణ భోజనం అని పెట్టాలని ఇది చేశారు. కాబట్టి చాప కింద నీరులాగా వీళ్ళ సంస్కృతిని జాతీయవాద ముసుగులో మా మీద బలవంతంగా నూకుతామనంటే మాలాంటి వాళ్ళు పసిగడతారు, పెనుబాములై పేలుతారు. కాబట్టి ఇది ఒక కుట్ర. మొత్తానికి ఈ మార్వాడీస్ కల్చర్ గో బ్యాక్ అనేది కాస్త మతం రాజకీయ రంగు పులుముకున్నట్టుగా కనిపిస్తోంది. మధ్యలో బీజేపీ మాధవీలత గారు కూడా ఎంటర్ అయ్యారు ఇందులోకి. ఎంఐఎం వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు మాట్లాడరు, ఈ గుజరాతీల మీద మార్వాడీల మీద మీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? మరి ఎంఐఎం వాళ్ళు దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు 11 ఏళ్ల నుంచి. నేనైతే ప్రధానమంత్రిని కాదు, హోంమంత్రిని కాదు. ఆమె రోహింగ్యాలా ఏమన్నది కదా, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు, జిహాదీస్ ఉన్నారు, ఏదో చెప్పుకుంటూ వచ్చింది. మరి అట్లా ఉన్నారని నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వం ముందు పెడితే రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ బలగాలని మీరు పిలిపిస్తే పర్మిషన్ ఇవ్వనన్నాడు ఏమన్నా? వాళ్ళతో అందరికి ప్రమాదమైనప్పుడు పట్టుకోవచ్చు కదా, నా పని కాదు కదా, పట్టుకోవచ్చుగా అమ్మా. ఏ పని లేకున్నది, వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడరంటే మీరే కదా అధికారంలో ఉన్నది. విదేశీ వాళ్ళు మన దేశంలోకి జ్వరపడుతుంటే పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది మేడం? మీదా, నాదా, తెలంగాణ శ్యామదా? ఏం మాట్లాడుతుందామో నాకు అర్థం కాదు. పోయి అక్కడెక్కడో అమ్మవారి టెంపుల్ దగ్గర నాకు ఏ స్వార్థం లేదు, నేను రాజకీయం ఏం చేయట్లేదు, నా ధర్మం కోసం పోరాడతానా అంటుంది. ధర్మం కోసం పోరాడదని ధర్మం కోసం పోరాడు తప్పులేదు.
కానీ నీ సొంత ప్రయోజనాల కోసం జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఉంది కదా, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, బీజేపీ నుంచి టికెట్ తీసుకొని హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి గెలవాలి అనేది నీ ఆలోచన, నీ రాజకీయంలో నీ ఎత్తుగడలో భాగం ఇది. ప్రజలు పసిగట్టరు అనుకోకు. చిన్నజీయర్ స్వామి అయినట్టయినా సమ్మక్క సారక్కలు ఏమైనా గొప్ప దేవతల, వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వ్యాపార దేవతలను అవమానించాడు. మరి అప్పుడు ఎందుకు రాలి కోపం? హిందువులే కొట్టుకుంటున్నారు, ముస్లింలు కొట్టుకుంటున్నారు, మరాఠీ వాళ్ళకు మరాఠీ అక్కడ పంచాయతీ ఇక్కడ పంచాయతీ, వీళ్ళు అనుకోవాలి, వీళ్ళు నికృష్టులు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నది ఆమె. రైట్ అమ్మ, హిందువులు అందరం ఇంతమంది కులం పేరుతో దూషించి సల్లూరు మల్లేష్ అనేటువంటి వ్యక్తిని జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో పట్టపగటిలి ఇద్దరు ప్రేమించుకున్నందుకు నరికి చంపేశారు మేడం. ఇంతవరకు ఖండించలే, ఒక్కలేమో ఖండించారు. మీరు మన ఇక్కడ మాల బంటిని చంపారు, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఒక నాగమణి కానిస్టేబుల్ని హైత్ నగర్ కానిస్టేబుల్ ఒక యాదవ్ బిడ్డను చంపారు. ఎన్ని చూపించాలి ఇలా? ఈ రాష్ట్రంలో రోజుకో కుల హత్య. కేవలం నాగరాజు అనేటువంటి దళితుడు ముస్లిం, అంటే నాగరాజు అనేటువంటి దళితుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి కుదరలేదేమో, వాళ్ళు చంపేశారు. ఎవరు? సరూర్ నగర్లో. దాన్ని మాత్రమే టేకప్ చేశారు. ఎందుకు? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. మరి మిగతా 132 మేము దాన్ని ఖండిస్తున్నాం. ముస్లింలైనా దళితులైనా ఎవరైనా సరే ఖండించాల్సిందే, మేము కాదని అంటలే. శ్యామ్ గారు, మన హైదరాబాద్లో అనేక రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ ఉపాధి వ్యాపారాల కోసం వస్తూ ఉన్నారు. ఈరోజు మనం మార్వాడీ కల్చర్ గో బ్యాక్ అన్నాము అంటే వాళ్ళని వెళ్ళిపోమని చెబుతున్నట్టే. ఇది నెగిటివ్గా వెళ్ళే అవకాశం లేదా? లేదు. అందుకే మీ ఛానల్ వేదిక ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడు మేడం. ఎవరు అంటే ఆంధ్రునివా తెలంగాణనివా అని అన్నాం. అంత మాత్రాన ఆంధ్ర వాళ్ళని మనం అవమానించినట్ట మేడం? కాదు కదా. ఇంతకుముందే చెప్పాను, వాళ్ళని వెళ్ళిపోమని అనట్లే. వాళ్ళకి ఏమంటారు, ఓ పని చేయండి, మా దగ్గర రైతులు కూలీనాలు చేసుకున్నట్టు రోజు కొడవలు పట్టుకొని గడపరలు పట్టుకొని పొలం పనికి పోదాం రండి, మీకు అంత లేకపోతే అన్ని వ్యాపారాలలో మీరు జ్వరపడి మా కులాలన్నీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి, వాళ్ళు రోడ్లకి పోరాటం చేస్తూ ఉన్నారు, మా స్థానికస్తులకు అవకాశం కల్పించాలని వాళ్ళ తరపున మేము కొట్లాడుతూ ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా లాక్కోలేదు, వ్యాపారాలు లాక్కోలేదు కదా, మనమే వదిలేసుకున్న వాటిని వాళ్ళు తీసుకుంటున్నారు. ఏమంటున్నాడు ఆయన రాజాసింగ్ ఇంతకుముందు ఏదో మాట్లాడి, వాళ్ళు రెవెన్యూ క్రియేట్ చేసి ఇస్తున్నారంట, తెలంగాణ వాళ్ళకు పని చేత కాదంట, వ్యాపారం చేయడం చేత కాదంట తెలంగాణ వ్యాపారులకు చెప్తున్నాడు ఆయన ఉద్దేశం అదే. ఏం మాట్లాడతాడు రాజాసింగ్? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది పారిశ్రామికవేత్తలు లేరు, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అదే వీళ్ళ ప్లాన్ ఏంటంటే కేవలం గుజరాతీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, మార్వాడి వాళ్ళే కోటీశ్వర్లు కావాలి, వ్యాపార రంగంలో వాళ్ళే ఎదగాలి, కోట్లు సంపాదించుకోవాలి, తెలంగాణ బిడ్డలు ఆంధ్ర బిడ్డలు బాగుపడొద్దు. ఇది వీళ్ళ ఆలోచన. దీనికి మతం రంగును పులవాలి, మళ్ళీ దాడులు చేయాలి, బెదిరియాలి, గూండాలతో చంపిస్తామని నరికిస్తామని మాట్లాడేటువంటి వ్యక్తులకు, పాటలు పాడేటువంటి వ్యక్తులకు థ్రెట్ కాల్స్ చేయాలి. ఈ వివాదంలో మార్వాడీలు మీ మీద కంప్లైంట్ చేశారా? ఇప్పుడు చంపుతా అంటున్నారు, పొడుస్తాను. నేను ఏమంటున్నారండి, చంపుకోండి. నా ప్రాంతం కోసం శ్రీకాంతాచారి చచ్చిపోయాడు, నా ప్రాంతం కోసం యాదయ్య చచ్చిపోయాడు, వెళ్ళి లలితక్క జై తెలంగాణ అంటే ముక్కలు నరికేశారు. మా రోజు వీరన్న చచ్చిపోయాడు, గద్దరన్న కడదాకా తెలంగాణ బిడ్డల కోసం, హక్కుల కోసం, అనగారిన హక్కుల నీ నేల కోసం ఇది చేశాడు. మమ్మల్ని కూడా అట్నే చంపుతారేమో, గతంలో చాలామంది చంపారు కదా వీళ్ళు. ఇంకా కాబట్టి పిట్ట బెదిరింపులు, తాటాపు సప్పులకు మేము భయపడేటోళ్ళం కాదు. మేము ఎవరినన్నా చంపుతాము, కొట్టింది మీరే, మేము బాధితులం. మీరు దాడులు ఖండిస్తున్నారా లేదా చెప్పండి? కొడతారు, మా మీద జులుం చెలాయిస్తారా? మరి మా హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే ఇటువంటి వాదన తెరపైకి దేవద్దంటారు. వీళ్ళెవరు నాకు అర్థం కాదు. నా దేశంలో ఉండాలంటే జాతీయ గీతం పాడాల్సిందే అని అన్నాడు రాజాసింగ్. నా రాష్ట్రంలో ఉండాలంటే నా తెలంగాణ గీతం పాడాల్సిందే. అవునా కదా? మీ ఇల్లు ముఖ్యమా, ఊరు ముఖ్యమా అంటే ఏమంటారు మేడం మీరు? మీ ఊరే ముందు. మీ ఊరు ముఖ్యమా, మీ మండలం ముఖ్యమా అంటే ఏమంటారు మీరు? మీ మండలం. మీ జిల్లానా మీ మండలం అంటే ఏమంటారు? మీ మండలం. మీ జిల్లానా మీ రాష్ట్రం అంటే మీ జిల్లా. ఇలా వస్తుంది కదా. ఎస్, నా ప్రాంత ప్రజల కోసం, నా సబ్బండ కులాల కోసం మేము మాట్లాడొద్దా? ఇది ఎక్కడ న్యాయం మేడం? వాళ్ళ నేనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఉన్నారు. అందరికీ దీన్ని ఆపాదించొద్దు. దీన్ని మీ వ్యక్తిగత ఇంకొందరి అభిప్రాయంగా చూడాలి తప్ప అందరూ ఉన్నారని మీరెలా చెప్తారు? ఇప్పుడు కాదు మేడం, ప్రజల్ని మీరే చూశారు. ప్రజలందరూ ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. గ్రామాలలో అన్న తూప్రాన్లో, మన మేడ్చల్లో అందరూ ఒక ముఠా కలిసి మొత్తం విశ్వకర్మల్ని కొట్టి ఇది లేకుండా చేశారు. మొత్తం కులాలన్నీ రోడ్లు ఎక్కాయి రాష్ట్ర వ్యాప్తంగా మేడం. కోముటోళ్ళు, రకరకాల కులాలు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి.
ఇది అందరి వాదన, నా వాదనే కాదు. ఇప్పుడు పుట్టింది మోండా మార్కెట్ పంచాయతీ కాదు మేడం. మోండా మార్కెట్ మా ఆత్మగౌరవానికి సంబంధించింది. మా కులం పేరుతోని దూషించారు, తిట్టారు, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మా వాదన కాదు మేడం ఇది. తెలంగాణ ప్రజలు ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది ఈ ఉద్యమానికి మీరే చెప్పండి. అన్యాయం జరుగుతుందనే కదా మన రాష్ట్రానికి. అంటే దీన్ని ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా? 100% మేడం. మన 20వ తారీఖు ప్రెస్ మీట్ ఉన్నది, పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఉండని రేపు పొద్దున మేము అంటున్నాం మేడం. ఒకవేళ మాధవీలత గారు ఉన్నారు, అమ్మ మాధవీలత ఏమంటారు, నీ పార్టీ బీజేపీ వాళ్ళకే వ్యాపారాలు పెట్టి గుజరాత్ వాళ్ళకి కాకుండా ఇది ఉంది కదా, వీళ్ళు కాదా హిందువులు? ఈ స్వర్ణకారులు, కోమటోళ్ళు, ఈ పద్మశాలీలు, వీళ్ళు కుమరోళ్ళు, వీళ్ళు కాదా మేడం? కాబట్టి వీళ్ళది తప్పుడు వాదన. మీరు పంచాయతీ పెడతారు మతం పేరుతో, మేము కాదు. మొత్తం మీద మీరు మొదలుపెట్టిన ఈ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు.